చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు రవి గారికి, అలాగనే ఈ యొక్క సంఘ వ్యవస్థాపకులైన మరి పెద్దలకును, నాకంటే గనులైన దైవజనులకు పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి దేవుని వాక్యము వినుటకు దైవ సన్నిధిలో కూర్చున్నందుకు అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన ధ్యాన భాగము మీరు చదివారు 23వ కీర్తన. బైబిలు చూడకుండా చెప్పగలిగిన కీర్తనలో ఇది ఒక కీర్తన. అవును కదా? ఎవరైనా కళ్ళు మూసుకొని చాలా వేగంగా చెప్పేయగలరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు కొన్ని కీర్తనలు అలా కంఠస్థం అయ్యాయి. ఓకే, 23వ కీర్తన ఒక అద్భుతమైన కీర్తన. ఎవరు రాశారు? ఉందా మాట పైన? దావీదు కీర్తన ఉందా? రైట్. ఓకే అండి, నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఈ కీర్తన ఏ ప్లేసులో ఉండి దావీదు రాశాడో ఆ ప్లేస్కి నేను వెళ్ళాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా డౌట్స్ ఉండేవి. కానీ నేను యెరూషలేముకు వెళ్ళి ఆ గైడ్ మాకు చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక అనుభూతి ఏంటంటే ఆ యొక్క అనుభవాల్లో నుండి, ఆయన జీవిత అనుభవాల్లో నుండి వచ్చిన కీర్తన 23వ కీర్తన. ఎవరి జీవిత అనుభవంలో? జాషువా పాస్టరా? కాదు, దావీదు యొక్క జీవిత అనుభవంలో నుంచి వచ్చిన కీర్తన 23వ కీర్తన. ఈ కీర్తనకి ఒక పేరు పెడదాం. ఏంటి ఆ పేరంటే, గొర్రె కాపర్ని నమ్మితే కలిగే ఫలితాలేంటి? చెప్పండి, అంశం ఏంటి? గొర్రె కాపర్ని నమ్మితే కలిగే ఫలితాలు ఏమిటి? మనము ఈ అంశం మీద 3 ఫలితాలు చూడబోతున్నాం. మొదటిది ఏంటంటే 1 నుంచి 3 వచనాలు. కాపరి గొర్రెని పోషిస్తాడు. 3 నుంచి 4 వచనాలు. కాపరి గొర్రెని నడిపిస్తాడు. 5 నుంచి 6 వచనాలు. కాపరి గొర్రెను దీవిస్తాడు. మొత్తం ఎన్ని విషయాలు? 3. అంశం ఏంటి? గొర్రె కాపరిని నమ్మితే కలిగే ఫలితాలు ఏమిటి? మొదటి ఫలితం పోషిస్తాడు. 2వ ఫలితం నడిపిస్తాడు. 3వ ఫలితం దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని బిడ్డలారా గమనించండి. దేవుణ్ణి కాపరితోనూ విశ్వాసిని గొర్రెతో పోల్చి ఈ కీర్తన రచించబడింది. ఏమన్నాను? దేవుణ్ణి కాపరితోనూ విశ్వాసిని గొర్రెతో పోల్చి ఈ కీర్తన రచించబడింది. ఇక్కడ కాపరి అంటే దేవుడు, గొర్రె అంటే విశ్వాసి. అమ్మా వింటున్నారు కదా? ఏమన్నాను? మూల భాషలో గొర్రె అనే మాటకు అర్థము విశ్వాసి. ఓకేనా? కాపరి అంటే ఎవరన్నమాట ఇక్కడ? దేవుడు. ప్రశ్న, గొర్రెలకు కాపరి ముందు నడుస్తాడా వెనక నడుస్తాడా? గొర్రెలు, బాగా వినండి, కాపరికి వెనకుంటాయా కాపరికి ముందుంటాయా? మన ప్రాంతములో చెప్పండి, కాపరి వెనకే ఉంటాడు. కానీ యెరూషలేము ప్రాంతములో అక్కడ గొర్రెల కాపరులు ముందు నడుస్తారు. మాకు గొర్రెలు ఉండేవి, నాకు తెలుసు. ముందు వెనక ఉండేవాళ్ళు, ముందు వెనక కూడా ఉండేవాళ్ళు. సరే వినండి జాగ్రత్తగా. కాపరి ఎటు వెళ్ళినా గొర్రె అటు వెళుతుందంటే గొర్రె ఎవరిని నమ్మింది? గుడ్ ఆన్సర్. సో మన జీవితం అంతా దేని మీద ఆధారపడింది? మన జీవితం అంతా దేని మీద ఆధారపడింది? విశ్వాసము. బైబిల్లో ఈ మాట 4 పర్యాములు వాడబడింది. ఏమని? నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఎలా బతుకుతాడట?
విశ్వాసం మూలముగా. మన ప్రారంభం విశ్వాసం, మన జర్నీ విశ్వాసం, మన ముగింపు కూడా విశ్వాసం. అంటే గమ్యం పరలోకం చేర్చేది కూడా విశ్వాసమే. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ కాపరిని గొర్రె నమ్మినప్పుడు కలిగే మొదటి ఫలితాన్ని వివరిస్తాను. ఏమన్నాను? పోషిస్తాడు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి, గమనించారా? 1, పచ్చిక గల చోట్ల పనులు చేస్తాడు. 2, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. 3, సేద. వినండి, ఈ దేహము బ్రతకడానికి 3 కావాలి. ఏమన్నాను? ఈ దేహము బ్రతకడానికి 3 కావాలి. చెప్పండి. ఆహారము, నీరు, గాలి. వస్త్రం సంగతి పక్కన పెట్టేయండి. ఆదాము మొట్టమొదటి పుట్టినప్పుడు వస్త్రాలు లేవు, తర్వాత వస్త్రం ఇచ్చాడు. అర్థమైందా? నేనేమన్నానంటే దేహము బ్రతకడానికి 3 కావాలన్నాను. చెప్పండి. ఆహారము, నీరు, గాలి. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి ఇక్కడ మనకు. పచ్చిక అంటే ఆహారము, జలములు అంటే నీరు, సేద అంటే గాలి. అంతే. ఇప్పుడు చూడండి, ఒక శ్రమ, బాగా అలసిపోయింది బాడీ, కూర్చొని రిలాక్స్ అయిపో, అబ్బా ప్రాణం హాయిగా ఉంది, అదే సేద అంటే. సో ఈ శరీరము బ్రతకడానికి ఈ 3 అవసరం. అట్లాగే ఆత్మ బ్రతకడానికి కూడా 3 అవసరం. చెప్పండి చెప్పండి చెప్పండి. శరీరం బ్రతకడానికి ఎలా 3 అవసరమో, ఆత్మ బ్రతకడానికి కూడా 3 అవసరం. ఏంటి? 1 వాక్యము, 2 ప్రార్థన, 3 పరిశుద్ధాత్మ. వీళ్ళు 3 మన ఆత్మను బ్రతికిస్తారు. ఓకేనా? ఈ 3 మన ఆత్మను పోషిస్తారు. ఏమన్నాను? గొర్రె కాపరిని నమ్మితే ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఇది ఎలా అంటే 1 వాక్యముతో పోషిస్తాడు, 2 ప్రార్థనతో పోషిస్తాడు, 3 పరిశుద్ధాత్మతో పోషిస్తాడు. ఇప్పుడు వాటిని మీకు వివరిస్తాను. వాక్యముతో పోషిస్తాడు ఎలా? చదువు పాప. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2, 3 వచనాలు గమనిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2, 3 వచనాలు గమనిద్దాం. మైకులో చదువు. నేను చదువు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. విన్నారా? పాలు బిడ్డని ఏం చేస్తాయి? పోషిస్తాయి. ఇక్కడ దేంతో పోల్చాడు పాలుని? వాక్యంతో. గుడ్ ఆన్సర్. చూసారా? అంటే వాక్యము ఆత్మని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అయితే ఇప్పుడు ప్రశ్న, బాబు ఏం చేస్తే ఆ పాలు ఆ బిడ్డకు జీవాన్ని ఇస్తాయి, లేక పోషణ ఇస్తాయి అని అంటే, తల్లి రొమ్ము దగ్గర ఏం చేయాలి? ఆ బాబు ఆ పాలని చిప్ చేయాలి. అట్లాగే వాక్యాన్ని కూడా మనం ఏం చేస్తే ఆత్మకది జీవాహారం అవుతుంది అన్నది ప్రశ్న ఇక్కడ. మనం ఏం చేస్తే వాక్యము మన ఆత్మకు జీవాహారం అవుతుంది? సింపుల్. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. విత్తువా అని ఉపమానం అంటారు దాన్ని. ఎవడైనను దేవుని రాజ్యమును గూర్చిన వాక్యము విని వాడు గ్రహింపకై ఉండగా, విన్నారా? విన్న తర్వాత ఏం చేయాలట? గ్రహించాలి. అలా గ్రహించకపోతే దుష్టుడు వానిలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఈ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 13:19లో ఉంది. వినండి జాగ్రత్తగా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుని వాక్యము వినేటప్పుడు లేదా చదివేటప్పుడు ఏమి వింటున్నామో, ఏమి చదువుతున్నామో అది మనము గ్రహిస్తేనే మన ఆత్మకు అది పోషణ. అర్థమైంది అనుకుంటాను. మనము వింటున్నది గ్రహించకపోతే, మనము వింటున్నది చదువుతున్నది గ్రహించకపోతే అది ఆత్మకు పోషణ కాదు. వినండి, మరి ఏం చేయాలి? మనము దేవుని వాక్యము చదివేటప్పుడు వినేటప్పుడు ఏం చేయాలి? వినండి. యెషయా గ్రంథం 42:18 ప్రకారము, చెవిటి వారులారా, గ్రుడ్డి వారులారా, మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి అని ఉంటుంది. విన్నారా? యెషయా గ్రంథం 42:18 చదువుకోకు. చెవిటి వారులారా వినుడి, గ్రుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించాలి. అంటే ఇప్పుడు మనం గ్రహించాలంటే ఏం చేయాలి? మెదడుకు మేత. అంటే మనస్సు ఏం చేయాలి? ఆలోచించాలి. నేను ఏమి విన్నాను,
ఈ వాక్యము నన్ను ఏమడుగుతుంది, ఈ వాక్యము నన్ను ఏమి హెచ్చరిస్తుంది, ఈ వాక్యం ఏ విషయంలో నన్ను గద్దిస్తుంది, ఈ వాక్యం ఏమి చేయమని అడుగుతుంది, ఏమి మానమని అడుగుతుంది, మనం ఏం చేయాలి చెప్పండి? ఆ భాగాన్ని గ్రహించాలి. అలా గ్రహించకపోతే ఆత్మకు అదేం కాదు, పోషణ కాదు. అది గ్రహిస్తేనే ఆత్మకు అది ఏమవుతుంది, పోషణ అవుతుంది, అంటే బ్రతికిస్తుందని అర్థం. సింపుల్ ఆన్సర్. మన ఆత్మను బ్రతికించాలంటే మనం గ్రహించాలి. వినండి, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్. అర్థం చెప్పండి. ఒక దైవజనుడు వాక్యం చెప్తూ మధ్యలో ఎక్కిందా అన్నదట. ఏమెక్కింది? ఆమెన్నదట తోక మిగిలిందంట అనిందంట ఒక ఆమె. అంటే ఏమర్థమైంది? అది ఒక పూరి పాక చర్చి. ఇలా పాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నాడు, ఇలా చెప్తున్నాడు, ఆ పైకి అలా చూస్తుంది. ఆమె పాస్టర్ గారి వైపు చూస్తూనే అన్నమాట తోక మిగిలింది అన్నదట. అంటే ఏంటి? ఎలుక సూర్యులో దూరుతా ఉంది. ఇక ఏం మిగిలింది? తోక. అంటే ఇప్పుడు ఎక్కడుందా మీ మైండ్? అంటే మనము బైబిల్ చదివేటప్పుడు కానీ వాక్యం వినేటప్పుడు కానీ సహజంగానే మైండ్ ఏమవుతుంది? పోతుంది. అది సహజమే, ఎవరికైనా జరిగేది. దీన్ని గ్రీకులో మెటానోయ్ అనే పదం వాడారు. మెటానోయ్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటంటే మన మైండ్ వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ మనం దాన్ని ఏం చేయాలి? తీసుకురావాలి. అలా ప్రయత్నం చేయగా కనెక్ట్ అవుతుంది మన మనసు. ఎవరితో? దేవునితో, అంటే వాక్యంతో. అలా కనెక్ట్ అయినప్పుడు ఇంగ్లీష్లో ఇల్యూమినేషన్ అనే పదం వాడారు. అంటే మనసు ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించడమే ఆత్మకు పోషణ. అర్థమైంది అనుకుంటాను మీకు. సో వాక్యము ఆత్మని ఏం చేస్తుంది? అందుకని మనం ఏం చేయాలంటే వినేటప్పుడు కానీ చెప్పండి చదివే. ఉదాహరణకి దావీదు ఏమన్నాడంటే, దేవా నీ వాక్యములు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు. కన్నులంటే ఏంటి చెప్పండి. లూకాసు సువార్త 24:45 ప్రకారము మనసు అని అర్థం. ఏమంటాడు అక్కడ? వారి మనస్సు ఏమైంది? చదవండి లూకాసు సువార్త 24:45. వాళ్ళ మనసు ఏమైంది చూడండి ఒకసారి. దేవుడు యేసు ప్రభు మారు రూపములో ఆయన పునరుద్ధానుడై ఎమ్మాయి మార్గము నడుస్తూ ఉన్నప్పుడు ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంఘటన. 45వ వచనం. అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి. అదే చాలా అంతే, జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పాను. మనసు ఏమైంది చెప్పండి? తెరవబడింది. నీ మనసు తెరవబడింది అని అంటే వాక్యం ఏమైంది? నీకు అర్థమైంది. వాక్యం అర్థమైందంటే ఆత్మకి ఏమైంది? అది జీవాహారమైంది. అర్థం కాలేదంటే ఆత్మకి ఏం కాలేదు? జీవ. నీ ఆత్మ బ్రతకాలి అని అంటే వాక్యం నీకు అర్థము కావాలి. అందుకే వాక్యము ఎలా చదవాలని ఉంది బైబిల్లో? ఆనందిస్తూ. ఎక్కడుంది ఈ మాట? ఆనందిస్తూ అనే మాట ఎక్కడుంది నాన్న? 1వ కీర్తన 2వ వచనం ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రమందు. నీకు టేస్ట్ ఎప్పుడు కోల్పోతావు? 4కి టేస్ట్. మనకు రుచి మొగ్గలు ఉన్నాయి కదా, ఎప్పుడు కోల్పోతావు? కరోనా వచ్చినప్పుడు వాళ్ళని అడగాలి, బాగా తెలుస్తుంది కదా. సో జబ్బు చేసినప్పుడు టేస్ట్ కోల్పోయి. అలాగే బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ ధ్యానించేటప్పుడు, వాక్యము వినేటప్పుడు, పాట పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి? లోన ఆనందం. ఆనందం లేదు అంటే లోనేముంది? సిన్, పాపం ఉంది. గుర్తుపెట్టుకోండి. కొంతమందికి అప్పుడే నిద్ర వస్తుంది, అప్పుడు నిద్ర రాదు. కారణం సిన్. అర్థమవుతుందా? జనరల్గా ఎప్పుడో ఒకసారి అలసిపోయినప్పుడు నిద్ర వస్తుంది. నాకు కూడా అది కాదు నేను చెప్పేది. కానీ స్పెసిఫిక్గా వస్తుంది. ఎప్పుడు? ప్రార్థించేటప్పుడు, ఇంకెప్పుడు చదివేటప్పుడు, ఇంకెప్పుడు వినేటప్పుడు. కారణం ఏంటి? కాబట్టి ఆనందము లేదు అన్నా కూడా ఆత్మకు అది ఏం కాదు? జీవం కాదు. ఆత్మకు అది పోషణ కాదు. అందుకే గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. అందుకే అంటాడు యెషయా గ్రంథం 34:16లో పరిశీలిస్తూ చదవండి అంటాడు. ఎలా చదవాలంటే వాక్యాన్ని పరిశీలిస్తూ చదవాలి. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ విధంగా మనం చేయగలిగితే వాక్యం మన ఆత్మను ఏం చేస్తుంది? పోషిస్తుంది. ఓకే, నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తున్నాను. ఇక 2వది ఏంటి? జలములు. దానికి ఏమని పేరు పెట్టాము? ప్రార్థన. ప్రార్థన మన ఆత్మను బ్రతికిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వినండి, దావీదు పాపం చేశాడా? ఎస్ ఆర్ నో? ఎస్. పాపం చేసినప్పుడు నేను పాపం చేశాను అని ప్రార్థన చేశాడు దేవునికి. వెంటనే దేవుడి నుంచి ఒక వాక్కు వచ్చింది. నీవు ఎప్పుడైతే పాపం చేశానని నీ నోటితో ఒప్పుకున్నావో నువ్వు చావకుండానట్లు నిన్ను బ్రతికించి తిని అంటాడు.
నాతాను ప్రవక్త అన్నాడు ఈ మాట. ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములు ఈ పదం వాడాడు. నేను పాపము చేసి తిని అని అంటే ఈయన అంటే ప్రార్థన చేశాడు. అప్పుడు ఈయన పాపం చేసినప్పుడు రాసిన కీర్తనే 51వ కీర్తన. అర్థమైందా? గమనించండి. ఈ మాట అన్న వెంటనే నాతాను ప్రవక్త ఏమన్నాడు? చదువు పాప. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం చదువు. చదువమ్మా. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుడున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. ప్రార్థన ఆత్మని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మీకు అర్థం కాల? ఇందాకేం చెప్పాను? వాక్యం బ్రతికిస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాను? ప్రార్థన బ్రతికిస్తుంది. బాగినండి, అర్థం చేసుకోండి. గొర్రె కాపర్ని నమ్మినప్పుడు మనం ప్రార్థన చేయాలంటే నమ్మాలా లేదమ్మా? అంతేనా? మనము వాక్యము చదువుతున్నాము అంటే, వాక్యము వింటున్నాము అని అంటే నమ్మకం లేకుండానే చదువుతున్నామా? నమ్మకము లేకుండానే ధ్యానిస్తున్నామా? సో అలా నమ్మి విన్నప్పుడు, అలా నమ్మి ధ్యానించినప్పుడు వాక్యం ఆత్మకి ఏమవుతుంది? పోషణ. రెండేం చెప్పాను? ప్రార్థన కూడా ఆత్మకి ఏమవుతుంది? పోషణ. ఆత్మను బ్రతికిస్తుంది. అర్థమవుతుందా? మన ఆత్మను బ్రతికించేది ప్రార్థన. ఒకటేం చెప్పాను? వాక్యం. రెండేం చెప్తున్నాను? ప్రార్థన. గుర్తుపెట్టుకోండి ఈ పదం, ప్రార్థన. ప్రార్థన లేదు అని అంటే మన ఆత్మ బలహీనమైపోతుంది. అర్థమవుతుందా? ప్రార్థన ద్వారా మన ఆత్మకు శక్తి వస్తుంది. ఆ మాట ఉందా? ఆత్మకు శక్తి వస్తుంది బైబిల్లో ఉందా? ఉంది. లూకాసు సువార్త 21:36లో మీరు మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన. ప్రార్థన వల్ల శక్తి వస్తుంది. వాక్యం వల్ల కూడా శక్తి వస్తుంది. యాకోబు 1:21 మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తి గల వాక్యం. వాక్యములు ఏముంది? శక్తి. కాబట్టి ఆత్మకు పోషణ వాక్యము. 2 ప్రార్థన కూడా ఆత్మకి ఏమైంది? పోషణ. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. సముద్రములో వాటరు సూర్యకిరణాలకు ఏమవుతుంది? గుడ్ ఆన్సర్, ఆవిరవుతుంది. మీరు గమనించండి, సముద్రం వాటర్ నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుంది? సూపర్. అదే వాటరు మేఘమై అది కరిగి వర్షంగా పడినప్పుడు ఆ వాటర్ నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు తేడా చెప్పండి. ఏం జరిగింది? ఎప్పుడన్నా గమనించారా? ఒకసారి పాస్టమ్మ గారు మమ్మల్ని బీచ్కి తీసుకుని, నాకు ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, నేను అంత టైం కూడా ఇవ్వను. నేను అదంతా డిఫరెంట్గా ఉంటుంది నా టైం. ఎన్నోసార్లు అడగంగా అడిగితే ఒక షరతు పెట్టా, నేను సముద్రం దగ్గరకు రాను, నేను దిగను, నేను ఆ ఒడ్డు మీద కూర్చుంటా, మీరు వెళ్ళి దిగిరండి అన్న. దానికి ఒప్పుకున్నారు, వెళ్ళా. ఆ కూర్చొని ఆలోచిస్తున్నా, నేను సముద్రం గురించి, దేవుని సృష్టి గురించి ఆలోచిస్తున్నా. ఒక వింతైన విషయం నాకు ఆ రోజు తట్టింది. అది మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను. అదేంటంటే మీరు గమనించండి, ఎప్పుడైతే వాటర్ చూడండి, మేఘమే కదా, ఆవిరి, ఆ టైములో చేదు తీసుకోవట్లేదు, ఉప్పు తీసుకోవట్లేదు, ఆ తీయటి వాటర్నే తీసుకుంటుంది. అలాగే మనము ప్రార్థన చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనలో ఉన్న ఆ చేదు లేక నేచర్ ఆఫ్ సిన్ అంటారు దాన్ని, మన శరీరంలో ఉన్న పాప స్వభావం, దాన్ని ఏం చేస్తుందంటే ఆ ప్రార్థనా శక్తి దాన్ని అణిచి తీయటి తలంపులను, దేవుని తలంపులను మనలో పుట్టించి మన ప్రాచీన స్వభావాన్ని అణిచి నవీన స్వభావాన్ని ఉత్పత్తి చేస్తుంది ప్రార్థన. ప్రార్థనకంత పవర్ ఉంది, ప్రార్థనకంత శక్తి ఉంది, ప్రార్థనకంత ఇది ఉంది. కానీ మనం అటువంటి ప్రార్థన చేయట్లా. యేసు ప్రభువే ఉదయాన్నే లేచి ప్రార్థన చేశాడు, కానీ మనం చేయట్లేదు. వింటున్నారు కదా? ప్రార్థనలు ఏముంది? పోషణ. ఆత్మకేముంది? పోషణ. వాక్యములు ఏముంది? పోషణ. గొర్రె కాపరిని నమ్మితే కాపరి గొర్రెని ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఒకటి దేంతో? వాక్యముతో. 2 దేంతో? ప్రార్థనతో. 3 పరిశుద్ధాత్మతో. రోమపత్రిక 8:13 చూడక్కర్లే, నేను చెప్పేస్తాను. ఏముంది అక్కడ? ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు బ్రతుకుదురు. అంటే ఏమైంది? ఆత్మ కూడా, అంటే పరిశుద్ధాత్మ కూడా మన ఆత్మకి ఏమయ్యాడు? పోషణ. వాక్యము బ్రతికిస్తుంది, ప్రార్థన బ్రతికిస్తుంది, పరిశుద్ధాత్మ కూడా మనం బ్రతికిస్తున్నాడు. మీరు గమనించండి, ఒక పాపాన్ని జయించినప్పుడు ఆత్మలో ఏం కలుగుతుంది? ఆనందం. ఎందుకు దావీదు పాపం చేసి 51వ కీర్తనలో రక్షణ ఆనందం మరలా నాకు
అంటే పోయినట్టా ఉన్నట్టా? పాపం చేసినప్పుడు రక్షణ ఆనందం పోయినట్టా ఉన్నట్టా? అందుకే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఇంక ఈ పదం వాడతాడు, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. మరి అంటే పరిశుద్ధాత్మ కూడా ఆత్మకు ఏమిస్తాడు? పోషణ. పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు ఆత్మకు జీవం. ఆత్మ గద్దింపుకు లోబడినప్పుడు ఆత్మకు, అంటే మన ఆత్మకు పరిశుద్ధాత్మ జీవం. అర్థమైంది అనుకుంటాను. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి పనిచేస్తారు. అర్థమైందండి? సో వాక్యము ఆత్మను శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, పరిశుద్ధాత్మ కూడా ఆత్మను శుద్ధి చేస్తున్నాడు. బైబిల్లో ఉన్న ఇవన్నీ. అమ్మ వింటున్నారా? మీరు చూడకుండా చెప్పండి. ఎపిసి పత్రిక 5:27 ఏముంది? చదవద్దు, బైబిల్ చూడొద్దు. చెప్పండి, నాకు ఏముంది చెప్పండి. ఆ దేవుని వాక్యము ఏం చేస్తున్నట? అది ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనాను ఏం చేస్తున్నట్టు? అది మనల్ని పవిత్రపరిచి మనల్ని శుద్ధిపరుస్తుందంటే వాక్యానికి ఏముంది? పవిత్రపరిచే గుణం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7-9 వచనాలు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం ఆ వెలుగులో నడుచుకొని అన్యోన్య సహవాసం కలిగి మన పాపమును ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతి ప్రతి దుర్నీతి నుండి. అంటే ప్రార్థన ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్మ కూడా మనం పవిత్రపరుస్తున్నాడు. చదువురా, తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. చదువున్నాను, చాలు ఆ పాయింట్ కోసమే. ఇప్పుడు వరుసగా చెప్పండి. మన ఆత్మను బ్రతికించేది ఎవరెవరని చెప్పాను? వాక్యము, ప్రార్థన. అలాగే శుద్ధి చేసేది ఎవరని చెప్పాను? వాక్యము, ప్రార్థన, పరిశుద్ధ. ఈ ముగ్గురు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు తెలుసా మనలో? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అలా పనిచేసిన తరువాత, అంటే అలా పోషించిన తరువాత, ఆ పోషించే కాపరే నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పార్ట్ 2కి వచ్చాం మనం. పార్ట్ 1 అయిపోయింది, మొదటి అంశం అయిపోయింది. ఏంటి? పోషిస్తాడు, అయిపోయింది. ఇప్పుడు రెండో అంశానికి వచ్చాం. రెండో అంశం ఏంటి? నడిపిస్తాడు. 3వ వచనంలో ఏముంది? 3వ వచనంలో ఏముంది నాన్న? 2వ లైన్, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. 2వ లైన్ రా, 2వ లైన్ అన్నానుగా. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. 2వ లైన్ రా, 3వ వచనం 2వ లైను. 23వ కీర్తన 23వ కీర్తన 3వ వచనం 2వ లైన్. అది చాలు. మొదటి భాగము 1వ వచనం నుంచి 3వ వచనం ఏ వరకు, రెండో భాగం 3వ వచనం బి నుండి 4వ వచనం వరకు. పార్ట్ 2 రెండో అంశానికి వచ్చాం ఇప్పుడు మనం. రెండో అంశంలో ఏం చేస్తాడట కాపరి? గొర్రెను నీతి మార్గములు తన నామమును బట్టి. వినరా? నోటీస్ పాయింట్. మనం ఇందాక ఏం చూసాము? పోషించాడు. అంటే మన ఆత్మను ఏం చేశాడు? ఆయన పోషించాడు. ఎలా పోషించాడు? వాక్యముతో, ప్రార్థనతో, పరిశుద్ధాత్మ. ఆ పోషించిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గుడ్ ఆన్సర్. ఇప్పుడు నడిపిస్తున్నాడు. దేంట్లో నడిపిస్తున్నాడు? నీతిలో. ఎవరి నీతిలో నడిపిస్తున్నాడు? ఎవరి నీతిలో నడిపిస్తున్నాడు? ఆయన నీతిలో, మన నీతిలో కాదు. మన నీతి మురికి గుడ్డతో, మన నీతి లేదు. ఇక మన సెల్ఫ్ డబ్బా ఎక్కడ ఏమి లేదు. ఆయన నీతి అది, మంది లేదు, ఏమి లేదు మనలో. బాకినండి. ఎలా నడిపిస్తున్నాడు? ప్రేమతో. నేను చాలా సంవత్సరాల క్రితం, అంటే ఒక 35 ఏళ్ల క్రితం ఒక మీటింగ్కి వెళ్ళాను. అప్పట్లో మీకు తెలుసు ఎర్రబోసులు ఉండేవి, తెలుసు కదా, ఆర్టీసీ బస్సు. ఎర్ర అంటే ఎరుపు రంగని అర్థం. సరే అక్కడికి వెళ్ళాను. ఆ మీటింగ్లో రాత్రి వాక్యం చెప్పాను, అక్కడే పండుకున్నాను. ఉదయం ఎర్రబోసు ఎక్కాను. ఎక్కిన తర్వాత కొద్ది దూరం వెళ్ళింది. అటు కండక్టర్ టికెట్ అంటే వస్తున్నాడు. నా దగ్గరకు వచ్చాడు. నేను డబ్బులు ఇచ్చాను. ఆయన తిరిగి నాకు చిల్లర ఇచ్చాడు. నేను చూసుకోవాలా, జోబులు వేసుకున్నా, కూర్చున్నా. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నా సబ్ కాన్షియస్ అంటే మన సాక్షి నాతో మాట్లాడుతున్నాడు. నీకు కండక్టర్ డబ్బులు ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను చూసుకోవాలి. జోబులు చేపెట్టి చూసుకున్నా. చూసుకుంటే ఎక్కువ ఉన్నాయి.
ఇప్పుడు ఒక స్వభావం అంటుంది ఇచ్చిరా, ఇంకో స్వభావం అంటుంది నువ్వు అడిగావా ఉంచుకో. అర్థం కాలంక. ఒక స్వభావం అంటుంది పొయ్యి ఇచ్చిరా, ఇంకో స్వభావం అంటుంది నువ్వేమన్నా అడిగావా ఉంచుకో. అర్థమైందా? పోరాటం జరిగింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నల్లకుక్క తెల్లకుక్క రెండు దెబ్బలాడుకుంటే ఏది ఓడిపోద్ది? నల్లకుక్క తెల్లకుక్క రెండు దెబ్బలాడుకుంటే ఏది ఓడిపోద్ది? నల్లకుక్క. మీరు ఇందాకే చెప్పా స్టార్టింగ్లోనే మీకు ఏమని, ఒక వాక్యాన్ని మొదట ఏం చేయాలి ఆలోచించాలి. మీరు ఆలోచించకుండా చెప్పేస్తున్నారు. దేనికి ఎక్కువ శక్తి ఉంటే అది గెలిచేది, ఏది బలహీనమైతే ఓడిపోతుంది. మీరు నలుపు ఎరుపు చూశారు, ఎరుపు నలుపు తెలుపు నలుపు. వినండి, ఇక్కడ ప్రాచీన స్వభావము అలాగే నవీన స్వభావం ఈ రెండు పోట్లాడుకుంటున్నాయి. ఈ పోట్లాడడంలో నవీన స్వభావానికి లొంగిపోయాను నేను. లొంగిపోయి వెంటనే కండక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చారన్నా. ఆయన నవ్వాడు. సార్ మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చారన్నా. మళ్ళీ నవ్వాడు. నాకు అర్థం కాల, ఎందుకు సార్ నవ్వుతున్నారన్నా. గత రాత్రి మీటింగ్లో నేనున్నా, ఆ మీటింగ్లో మీరు నీతి గురించి చెప్పారు, మీ నీతి ఎంత కనుక్కుందాం నేనే ఇచ్చాను అన్నాడు. మైండ్ నాకు బ్లాక్ అయిపోయింది. నా బ్లోట్లు నట్లన్నీ లూజ్ అయిపోయినాయి. పరువు పోయి ఉండేది ఏది నాడే కూర్చుని ఉంటే. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు? దేవుడు మనలని చెప్పండి ఆయన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తాడు. నేను 11 సంవత్సరాల 6 నెలల వయసులో యేసు ప్రభువుని నమ్మాను. ఎంతమ్మా? 13 సంవత్సరాల 6 నెలలు. 11 సంవత్సరాల 6 నెలల వయసులో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. 13 సంవత్సరాల 6 నెలల వయసులో యేసు ప్రభువుని నమ్మాను. అంటే ఆ టైంలో వినండి, జాగ్రత్తగానండి. మా అమ్మ నాన్న నుంచి ఒక ఫోన్ ఒక లెటర్ వచ్చింది. ఆ దినాల ఫోన్లు లేవు. ఒక లెటర్ వచ్చింది. ఏమనంటే, నువ్వు షెడ్యూల్ కాస్ట్ దేవుణ్ణి నమ్మావట, అలాగాని చేస్తే మేము చచ్చిపోతాం. బాగా వినండి. నువ్వు వెంటనే ఆయన వదిలిపెట్టి మళ్ళా మాలకొండ స్వామినే మొక్కు. అంటే ఇంటి నిల ఎవరనమాట మాలకొండ స్వామి అని చెప్పారు. నేను వాళ్ళకి లెటర్ ఏం రాశాను తెలుసా? నేను నమ్మిన దేవుడు జీవం గలవాడు, మన ఇంటి పెద్దల నుంచి వస్తున్న దైవము జీవం లేనివాడని రాశా. వాళ్ళకేమో కోపం రాదా? చెప్పండి, కోపం రాదు వాళ్ళకి? చాలా వస్తుంది. ఎందుకంటే మనమేమో వెలుగులో ఉన్నాము, వాళ్ళేమో చీకటి. చాలా కోపం వచ్చింది. రెండోసారి లెటర్ ఏమొచ్చింది తెలుసా? నువ్వు తిరిగి వచ్చే లోపల మా డెడ్ బాడీ మిగలదు దీంట్లో, మా చావు నువ్వు కోరుకుంటే ఆయనే నమ్ము. అంటే సామెత ఉంది, కంపెనీస్ కడి కంపల పోసిన పోదంట, అది కులపిచ్చి. అర్థమైందా? అంత సీరియస్గా మాట్లాడారు వాడు. నేను వినలా. ఇక సోదరుని పోయారమ్మా. ఎక్కడ పోయారు? సోదరుని తెలుసు కదా, సోద చెప్పగరంటారే అంటే అబద్ధాలని అర్థం. వినండి, ఆ సోదరుడు ఏం చెప్పాడు? నీ కొడుక్కి పెళ్లి చేస్తే మారిపోతాడని చెప్పారు. వీళ్ళు తెలివిగా ఏం చేశారు? అప్పుడు నాకు 19 సంవత్సరాలు 6 నెలలు. ఏది ఇప్పుడు ఈ మధ్య జరిగిపోయింది. 13 నుంచి 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు 6 నెలల నుంచి 19 సంవత్సరాలు 6 నెలలు ఈ మధ్యకాలం జరిగిపోయింది. అంటే అప్పుడు దాకా పోరాడి ఇంక వదిలేశారు. వీడు మారడు అని వదిలేసి లాస్ట్కి ప్లాన్ అనమాట ఇది. ఏం ప్లాన్? పెళ్ళి. అబ్బా ఏం చెప్పారు? వెళ్ళారు. నాకు వచ్చి ఏం చెప్పారు తెలుసా? మేము యేసులో నమ్ముతాం, కానీ హిందువులు పెళ్లి చేసుకో. నేను ఓ పాస్టర్ గారు అప్పుడు నాకు ఎంత అనుభవం లేదు. పాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా తల్లిదండ్రులు ఇలా చెప్తున్నారు, పెళ్లి చేసుకోవచ్చా అని అడిగారు. ఆయన అన్నాడు, హ్యాపీగా చేసుకోవాలి, అందరూ మార్చవచ్చు అన్నాడు. కరెక్టేనా? చెప్పండి సార్, అర్థమైందా? నాకంత లేదు అనుభవం. సార్ మొత్తానికి హిందువులు పెళ్లి చేశారు. చిన్న వయసులో నేను బాప్తీసం తీసుకున్నా. అయిపోయిన తర్వాత కొంచెం జాగ్రత్తగానండి, కూర్చుంటే ఒక తన్ను, లేస్తే ఒక తన్ను. పాస్టర్ రాలా, వచ్చున్నా కూడా వింటది, నో ప్రాబ్లం. ఎందుకు? ఆమె ఎక్కడుంది? చీకట్లో ఉంది. నేను ఎక్కడున్నాను? వెలుగులో ఉన్నాను. ఆమెకి నాకు పొత్తు కుదరదు. ఆర్థిక రోజు ప్రాబ్లం. చివరికి భరించలేక సూసైడ్ వరకు వెళ్ళా నేను. అంటే ఒకసారి ఊహించుకోండి నా పరిస్థితి ఎలా ఉందో. సరే, లాస్ట్కి నేను వివాహం అయింది ఎప్పుడు? 91లో. నేను 90 నుంచే సేవకుణ్ణి. ఎప్పటి నుంచి?
90 నుంచి అంటే 18వ ఏట 18 సంవత్సరాల 6 నుంచి వాక్యం చెప్తున్నా. తర్వాత 93లో మొట్టమొదటిగా లూథరన్ సంఘ కాపరినయ్యా నేను. ఏ సంఘం? లూథరన్ తెలుసు కదా, లూథరన్ విన్నారా పేరు? అక్కడ సంఘ కాపరినయ్యా. ఈమె కూడా అక్కడికే వచ్చింది. బాగా వినండి. ఆ తర్వాత ఆమె ఎన్నో చూస్తుంది కానీ మారట్లా. 13 ఏళ్ళు గడిచిపోయింది మా జీవితంలో వివాహం అయిన తర్వాత. పోరాటం. నేనైతే సేవకుడిగానే కొనసాగుతున్నా. దేవుడు, నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నా, అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో రాజవామంగి అంటే ఏజెన్సీ ప్రాంతం, అల్లూరు సీతారామరాజు ఉన్నాడు కదా, పాడేరు ఆ ఏరియా. సో అక్కడ నేను సేవ పూర్తి చేసుకొని చాలా కాలానికి 96లో నేను మళ్ళీ నెల్లూరు ప్రాంతానికి వచ్చాను. 2000లో బాప్టిస్ట్ చర్చికి నేను సంఘ కాపరినయ్యా. పెద్ద సంఘం అది, అయ్యగారి ఆత్మకూరు సెంటిమీటర్. అక్కడ సేవ చేస్తున్నప్పుడు పెద్ద చర్చి అంటే ఒక 300 మంది వస్తారు. పైన ఇల్లు ఉంటుంది. ప్రతి ఎవ్రీ ఫ్రైడే నేను ఏం చేస్తానంటే నన్ను నేను పరీక్షించుకుంటా. నేను ఎక్కడ జారిపోయానో, నేను ఎక్కడ పడిపోయానో, నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో, ఏం బోధిస్తున్నానో, అలా బతుకుతున్నాను లేదని సరి చేసుకుంటా నేను. ప్రతి శుక్రవారం అది నాకు అలవాటు. ఆ శుక్రవారం రోజు నాకు పాశ్రమ గొడవైంది. నాకు ఎప్పుడన్నా కోపం వస్తే ఆమె కొట్టను, కానీ నా దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువు గిరేస్తా. అది నాకున్న వీక్నెస్. నేను పచ్చడి తీసి గోడ కొట్టేశా. ఎవరి మీద కోపంతో? ఇక అలాగా అయింది. నేను వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నా. నాకు ప్రార్థన నడవట్లా. ఎందుకు? నీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానము చొప్పున కాపురము చెయ్యండి అని ఉంది కదా. సో అందుకని నడవల. ఏమి నడవల? మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లని కూడా ఉంది అక్కడే. ప్రార్థన నడవాలంటే కోట్ల ప్రార్థన తెలిసిపోద్ది కదా. అప్పుడు నా సబ్ కాన్షియస్ ఏం చెప్తుందో గమనించా. పోయి నీ భార్యతో క్షమాపణ అడిగిరా అంటే సమాధాన పడిరా అని నా సబ్ కాన్షియస్ చెప్తుంది. ప్రభువా, ఇప్పుడు పోతే నా పరువు ఉండదు, నాకు విలువ ఉండదు, నాకు ఇంకా సమాజంలో నన్ను లెక్క చేయని పరిస్థితి, నేను వెళ్ళలేను అని అనుకుంటున్నా. ఏది? ప్రార్థనలో ఇదంతా జరుగుతుంది. ఆమె ఏం చేస్తుంది? అక్కడ కూర్చొని సాయంత్రము అంటే శుక్రవారం నైట్ ప్రేయర్ ఉంటుంది. మైకి తీసుకున్నప్పుడు నేను మైకి తీసుకొని ఈ పాస్టర్ దొంగ పాస్టర్ అని చెప్తా అందరికీ. అంటే ఆయన తెలుసు కదా వాక్యంలో ఏముంది, నాకు తెలుసు కదా. ఏముంది? భార్యలతో ఏముండాలి? సమాధానం లేకుండా వాక్యం చెప్తే ఒప్పుకుంటుందా? అంటే వింటుంది కదా. ఆమె అన్యురాలే కానీ వింటుంది కదా. సరే, మొత్తానికి ఒక అరగంట పోరాటం జరిగింది. తట్టుకోలేక వెళ్ళిపోయి పాశ్రమ మంచం మీద పట్టుకొని ఉంది. నేను నేరుగా వెళ్ళాను. ఎందుకో వచ్చి అనుకుంది. వెళ్ళి నేను 2 మోకాళ్ళు వేసి అంటే ఏడుస్తూనే ఉన్నాను, క్షమాపణ అడిగా. ఆమె కూడా ఏడ్చేస్తుంది. అప్పుడు ఆమె ఏముందో తెలుసా? 13 ఏళ్ళు అప్పుడు నా వివాహమై, ఇంతకాలము నీ దేవుడు ఒక రాయితోనో, చెట్టుతోనో, ఒక పుట్టతోనో పోల్చుకున్నా. ఇప్పుడు నీ దేవుడు సజీవుడని నేను ఎరుగుదును అన్నదామె. నాగండి, అప్పుడు కొట్టబాకండి అని ఒక బాగా వినండి. అప్పుడు నేను ఆమెను అడుగుతున్నా, ఏమైందమ్మా అని. నేను దేవునికి చెప్పా, యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే పాస్టర్ గారు నాతో సమాధాన పడాలా. ఆయన చర్చిలో ఉన్నాడు, నేను మంచం మీద ఉన్నా. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా. నీ జీవంగల దేవుడు అయితే మాట్లాడి ఆయన వచ్చి నాతో సమాధాన పడితే అప్పుడు నువ్వు జీవంగల దేవుడు అని నమ్ముతా. మీరు విన్నారు ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళడం, బాగా వినండి. దేవుడు నాతో మాట్లాడడం, నేను క్షమాపణ అడగడం. ఆమె లేచి కన్నీళ్లు తడిగిన మాట ఏంటో తెలుసా? నేను జీవంగల దేవుణ్ణి అంగీకరిస్తున్నా, నీవే నాకు బాప్తిస్మని ఆమె బాప్తిస్మం తీసుకుందండి. ఇప్పుడు కొట్టండి సపోర్ట్. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి. తన నామమును బట్టి ఏ మార్గములో? మనలో ఉన్న యేసును లోకం చూడాలండి. మనలో ఉన్న యేసు స్వభావాన్ని లోకం చూడాలండి. ఏ వాక్యం మనల్ని పోషిస్తుందో, ఏ ప్రార్థన మనల్ని పోషిస్తుందో, ఏ పరిశుద్ధాత్మను పోషిస్తున్నాడో, ఏ స్వభావం మనలో ఉందో, ఏ దైవ స్వభావం మన ఆత్మలో ఉందో, అది క్రియారూపంలో లోకం చూచిన నాడే ఇతరులు ప్రభు దగ్గరకు వచ్చి తీరుతారు. ఏ మార్గంలో? నీతి మార్గంలో. ఓకేనా? రెండో అంశంలో పాయింట్ 1 అయిపోయింది. పాయింట్ 2కి వస్తున్నా. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించడమే కాకుండా ఇప్పుడు ఏమంటాడు చెప్పండి? గాఢాంధకారపు. ఇక్కడ గైడ్ మాకేం చెప్పాడంటే, మేము యెరూషలేముకి వెళ్ళాం. గైడ్ మాకేం చెప్పాడంటే, సార్ అది పెద్ద లోయ, 2 కొండల మధ్య. ఆ లోయల మధ్య అద్భుతమైనటువంటి
కొండ మీద ఏం పారుతాయమ్మా? వాటర్. అది అందుకే నాకు అర్థం కాల, అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఆ కీర్తన. ఆ జలములు, ఆ సేద, ఆ వర్డ్స్ ఉన్నాయి కదా, రాసిన ఆ అద్భుతమైన పదజాలం ఉంది కదా, చాలా అద్భుతంగా అర్థమైంది నాకు. వీళ్ళు ఏం చేస్తారంటే అండి, గొర్రెలను ఆ మధ్య మేపుతూ ఉన్నప్పుడు ఆ లోయ గుండా తీసుకెళ్తారు. అది భయంకరంగా ఉంటుంది ఆ లోయ. అక్కడ కొండలకు కొన్ని బరీలు ఉంటాయి, అక్కడ క్రూర మృగాలు దాగుంటాయి, ముఖ్యంగా తోడేళ్ళు. అర్థమవుతుందా? గొర్రెలు కానీ మందలో లేకుండా ఏ మాత్రం పక్కకు వెళితే ఏమైపోతాయమ్మా? అవి పట్టేస్తాయి. అందుకనే వీళ్ళ చేతులు ఏముంటాయంటే రెండు ఉంటాయి. ఒకటేమో దుడ్డి కర్ర, ఇంకోటేమో దండం. దుడ్డి కర్ర అంటే అర్థము క్రూర మృగాలను చంపే ఒక ఆయుధం. దండము అని అంటే గొర్రె మందలో నుంచి పక్కకు వెళ్లకుండా ఆ కర్రని, గొడుగు కర్ర తెలుసు కదా ఎలా ఉంటుందో, అలా మెడ మీద వేసి పట్టుకుంటాడు కాపరి. ఇదేమో ఏం చేస్తాడు? శత్రువుని చంపేస్తాడు. వినండి, మనము రక్షింపబడిన తరువాత, మనము దేవుని పిల్లలం అయిన తరువాత, మనము లోకంలో ఉన్నాము కాబట్టి, ప్రాచీన స్వభావం అనేది మన శరీరంలో ఉంది కాబట్టి, శరీరం ఉన్నంత వరకు అది ఉంటుంది కాబట్టి, మనము మళ్ళీ ఎక్కడొకక్కడ పడిపోయే అవకాశము ఉంది. గుర్తుపెట్టుకోండి ఈ పదం. ఏమన్నాను? ఏదో ఒక చోట ఎక్కడొకక్కడ విశ్వాసి పడిపోయే అవకాశం ఉంది. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు యేసు ప్రభు నమ్మినప్పటి నుండి ఇప్పటి వరకు నేను పడలేదన్నాడు, చేతులు ఎత్తండి. అలాగైతే మీరు పైనుంచి ఊడిపోయిన దేవదూతలే. అర్థమైందా? వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మనం ఎవరము పరిపూర్ణము కా. బట్ మనము రక్షింపబడిన తరువాత ఎక్కడొకక్కడ ఏదో ఒక విషయంలో జారిపోయే అవకాశాలు ఉన్నాయి, పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను, బాగా వినండి. చూడండి, మొదట ఎలా నడిపించాడని చెప్పాను? ప్రేమతో. రెండోది శిక్షతో నడిపిస్తాడు. అర్థమైంది నాన్న? చెప్పండి, ఎలా నడిపిస్తాడు? శిక్షతో. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఈజీగా అర్థమవుతుంది మీకు. నేను పనిచేస్తున్న సంఘంలో ఒక ట్రెజరర్ ఉండేవాడు, ఆయన స్మోక్ చేసేవాడు. నేను పోయి చెప్పా, సార్ మీరు ట్రెజరర్గా ఉంటూ ఎలా స్మోక్ చేస్తారు సార్ అని అడిగా. సారీ అండి అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ భార్య వచ్చింది నా కాడికి, పాస్టర్ గారు మా ఆయన్ని అడిగారంట, ఆయన మీకు ఏం చెప్పమన్నాడంటే కంఠములో ఊపిరుండగా స్మోకింగ్ మానలేడట, ట్రెజరర్గా కూడా మానలేడట. ఇది కథ అనుకున్నారమ్మా, జరిగిన విషయం. కథలు చెప్పి నాకు అలవాట్లేదు. సో నేను అన్నాను, అమ్మ ఆయన వాస్తవం చెప్పాడు, అది ఆయన యొక్క స్థితి. ఎందుకంటే పాపం అంత తేలిగ్గా మనం దాన్ని జయించలేము. ఆయన సత్యమే చెప్పాడు, అబద్ధమేం చెప్పట్లా. బట్ ఇది దేవునికి సాధ్యం, ఇది ఆయనకి అసాధ్యం. బట్ మనం ఏం చేయాలి? ఆయన కోసము ప్రార్థన. మీరు స్త్రీల మీటింగ్లో మీరు చేయండి, సంఘపరంగా వాళ్ళు చేస్తారు, సేవకుడిగా నేను చేస్తా, మనం ఆయన కోసం కనిపెడదాం అని చెప్పారు. ఆయన ఒక హెడ్ మాస్టర్. ఒక గ్రామంలో సైకిల్ పెట్టుకుని, అంటే ఒక సెంటర్లో కూడల్లో సైకిల్ పెట్టుకుని ఆ గ్రామానికి వెళ్ళి వస్తాడు సైకిల్లో. వర్షం పడతా ఉంది ఆ టైంలో. పెడల మీద కాలు పెట్టాడు, జారి కింద పడి మోసెప్ప చిట్లింది. కన్యకల హాస్పిటల్ ఉంది తెలుసు కదా నెల్లూరులో, అక్కడ చేర్చారు. ఆ తర్వాత కబురు పంపితే నేను వెళ్ళా హాస్పిటల్కి. నన్ను చూడగానే ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు మర్యాదగా చెప్పాడు, దేవుడు వినలా, ప్రేమతో చెప్పాడు వినలా, జాలితో చెప్పాడు వినలా, కీళ్ళు మక్కిలి విరిచి ఇప్పుడు చెప్పాడు మానేశారు సిగరెట్ అన్నాడు. ఇప్పుడు మీకేమర్థమైంది చెప్పండి త్వరగా. ఒకటి ఎలా నడిపిస్తాడు? ప్రేమతో. రెండు ఎలా నడిపిస్తాడు? ఈ మక్కిలించి. ఏది? నిజంగా రక్షింపబడి ఉంటే. రక్షణ లేదనుకో వాళ్ళకి ఈ దెబ్బలు ఉండవు అసలు. నిజంగా రక్షింపబడి ఉంటే, నిజంగా ఆయన గొర్రెమై ఉంటే, నిజంగా ఆయన మన కాపరై ఉంటే, నిజంగా ఆయన మనం ఫాలో అవుతుంటే, మొదట ఎలా నడిపిస్తాడు? రెండు ఎలా నడిపిస్తాడు? నోట్ దిస్ పాయింట్. దేవుని పిల్లలకు ఎప్పుడైనా శిక్ష వస్తే, ఏమండి నేను 13 సంవత్సరాల 6 నెలల నుంచి నమ్మానన్నాను కదా, ఇప్పటి వరకు 40 ఏళ్ళు నేను యేసుప్రభుని నమ్మి ఎన్నో దెబ్బలు తిన్నా. కారణం చెప్పండి, కారణం చెప్పండి. ఎన్నో శిక్షలు అనుభవించా, కారణం చెప్పండి, చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా, నన్ను సరిచేయడానికి, నన్ను ఆయన వలె మార్చుకోవడానికి, ఆయన రూపములో నన్ను చెక్కుకోవడానికి. దేవుని పిల్లలారా, మొదట ప్రేమతో నడిపిస్తాడు. అలా వినకపోతే చెప్పండి, శిక్షతో నడిపిస్తాడు.
నెంబర్ 3, థర్డ్ పాయింట్కి వస్తున్నాను, వినండి. అక్కడ ఏముంది? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన భయపడకును. ఎందుకు భయపడను? దుడ్డి కర్రతో హెల్ప్ చేస్తాను. ఇంకొక మాట అన్నాడు, నీ దండముతో నన్ను. వినండి, ఇక్కడ దండం అంటే ఏంటి చెప్తాను. కొన్ని గొర్రెలు మామూలుగా వాళ్ళకి తెలుసు ఏమైంది, గొర్రె మందలో నుంచి పక్కకి వెళ్తే ఏముంటాయమ్మ అక్కడ, వెంటనే పట్టేసుకుంటాయి. అందుకని వీళ్ళు మామూలుగా వినరు. ఖచ్చితంగా కొన్నిసార్లు శత్రు చేతిలో పడతారు. ఆ తర్వాత గొర్రెని మోసుకుంటారు. వాళ్ళు మోసి మళ్ళీ దానికి ఏం చేస్తారు, గాయం కడతారు. ఇంత సరి బాగానే ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది కొంత ఒక సామెత ఉంది, చింత చచ్చిన కొన్ని బలగింతలు అంతే. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దీనికి బాగా అభ్యాసం చేయడానికి చెప్పండి, ఈ గొడుగు కర్రలాగున్న దండాన్ని గొర్రె మీద పెట్టి కాపురు పట్టుకొని ఉంటాడు. అర్థమైందా? అప్పుడు దానికి ఏమర్థమవుతుంది, మందలో నుంచి పక్కకి వెళితే నాకు పుట్టగతులు ఉండవు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, వినండి. దేవుడు మనల్ని కొట్టడానికి ఉద్దేశం ఏంటి అసలు? చదువు పాప. దేవుడు మనల్ని కొట్టడానికి ఉద్దేశం ఏంటి? వాక్యం చదువు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ఎబ్రీ 12:10. ఇంతసేపు ఆ బైబిల్ చదివేది అమ్మ. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనం తన పరిశుద్ధతతో పాలు పొందాలని, ఆయన పరిశుద్ధతలో పాలు పొందుటకు మన మేలు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. నోట్ దిస్ పాయింట్. మనల్ని కొడుతున్నాడు. ఉద్దేశం ఏంటి? ఆయన పరిశుద్ధతలో. వినండి, యేసు ప్రభువును నమ్మినప్పుడు పొజిషనల్ సాంక్టిఫికేషన్ వస్తుంది మనకు, అంటే స్థాయపరమైన పవిత్రీకరణ. ఆ తరువాత వాక్యానికి లోబడేటప్పుడు ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్, అంటే వర్తమాన కాల పవిత్రీకరణ వస్తుంది. అర్థం చేసుకోండి బాగా. సో ఇక్కడ ఎప్పుడైతే మనము వినటము లేదో మనల్ని కొడతాడు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు మూడోది వచ్చి అలా కాదు. ఇప్పుడు కొట్టడం కాదు, కంటిన్యూగా ఊలు పెట్టేస్తాడు. మీకేం చెప్పాను? దండం గొర్రె మీద పెట్టి ఏం చేస్తున్నాడు? కాపరి పట్టుకునే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? కంటిన్యూగా నీకు నాకు ఏదో ఒక ముళ్ళు పెడతాడు. ఎప్పటిదాకా? చచ్చిందాకా. ఎందుకు నాన్న? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రక్షేపణ, ఒక బిడ్డ దేవునిలో బాగా ఎదుగుతూ ఉంటే, కొన్ని వరాలిచ్చి దేవుడు వాడుకుంటుంటే, అర్థమైందా, వాళ్ళు పతనమయ్యే ప్రమాదము ఉంది. ఏమంటున్నాడు? ఏమిచ్చాడు స్టేట్మెంట్ పౌలు? చాలా దేవుడిచ్చాడు నాకు, ఆ కారణము చేత నేను హెచ్చిపోకున్నట్టు గర్వించకుండా, పతనము కాకుండా, దేవునికి దూరము కాకుండా, ఇతరులకు బోధించి భ్రష్టుణ్ణి కాకుండా, నన్ను నేను నలగొట్టుకోవడానికి ఏం పెట్టాడు నా శరీరములో? ఒక ముళ్ళు. బైబిల్ పండితులు చాలా అభిప్రాయాలు చెప్పారు, అయ్యింది మన పక్కన పెడదాం. సరే, ఇప్పుడు నా ప్రశ్న, ఎందుకు ఆ ముళ్ళు? సేమ్ డైలాగ్ నానా. ఆయన పరిశుద్ధతలు ఏమవ్వాలి మనము? అంతే. పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేము. మీకు అర్థమవుతుందా? ఒకటి ఎలా నడిపిస్తాడు? ప్రేమతో. 2 ఎలా నడిపిస్తాడు? తన్ని. 3 ఎలా నడిపిస్తాడు? ముళ్ళు పెట్టి. పిల్లలకు ముందు ఏం చెప్తారు మీరు? ప్రేమతో చెప్తారు. వినకపోతే ఏమంటారు? కాళ్ళు ఇరగొడతా అంటారు. కొట్టర్లే అంటారా అనరా? అలా చెప్తున్నాను అన్నట్టు. అర్థమైందా? సో లాస్ట్ పాయింట్ ఏంటి? ముళ్ళు పెట్టి. అర్థమైందా? కొన్ని ముళ్ళు ఉంటాయి. షుగరు పోద్దా? చెప్పండి. షుగర్ పోద్దా? బీపీ పోద్దా? థైరాయిడ్ పోద్దా? కొన్ని జీవితాంతరం ఏం వాడాలి? మెడిసిన్. బాగా వినండి. ఇక్కడ విషయం ఏంటంటే శరీరం మనకు శాశ్వతము కాదు, ఆత్మ శాశ్వతం. మన దృష్టి దేని మీదకి రావాలి? ఆత్మ. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు. స్మోకింగ్ మానరా, అబద్ధాలు మానరా, సినిమాలు మానరా, త్రాగుడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలా. ఏం చేయాలి ఇప్పుడు? మీకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక ప్రభు బల్ల గురించి చెప్తూ 3 మాటలు చెప్తాడు. ఎవడైనాను అయోగ్యముగా బల తీసుకుంటే 3: 1 బలహీనుడు, 2 రోగి, 3 చస్తాడు. అర్థమవుతుందా మీకు పాయింట్? సో దేవుని ఉద్దేశం ఏంటి? మనం దక్కాలి ఆయనకి. మనం ఏం కాకూడదు? దేవునికి దూరం కాకూడదు. తల్లిదండ్రులు ఎందుకు కష్టపడి బిడ్డలు పెంచుకుంటారు?
వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు ఆయన? ఎందుకు మన కొరకు రక్తం గార్చాడు? ఎందుకు మన కొరకు ఇంత త్యాగం చేశాడు? మనం నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. ఎంత మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు తెలుసా యేసుప్రభు? ఇవన్నీ మనకు తెలిస్తే ఏడవకుండా ఉండగలమా? ఇవన్నీ మనకు తెలిస్తే పాపాన్ని అసహించుకోకుండా ఉండగలమా? ఇవన్నీ మనకు తెలిస్తే పాపాన్ని జయించకుండా ఉండగలమా? ఓకే, 2 అంశం అయిపోయింది. చెప్పండి. గొర్రె కాపరి నమ్మితే 1 పోషిస్తాడు, 2 నడిపిస్తాడు, అయిపోయింది. 3 దీవిస్తాడు. ఓకేనా? ఇప్పుడు గమనించండి, లాస్ట్ వచనాలు 2, 5, 6. ఇక్కడ మళ్ళీ 3 పాయింట్లు ఉన్నాయి, గమనించండి మీరు జాగ్రత్తగా. ఇక్కడ వినండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం అన్న తర్వాత ఏమంటాడు? నూనెతో నా తల. వినండి, నేను యూదుల చరిత్ర చదివాను, దాంట్లో నాకు కొన్ని పాయింట్స్ దొరికాయి, చాలా ఆశ్చర్యం వేసింది నాకు. గొర్రెలకు కంటి కురుపులు లేస్తాయి. చెప్పండి, కంటి కురు తెలుసా మీకు? కంటి కురు, గొర్రెలకు కంటి కురు. వాళ్ళు ఆలివ్ ఆయిల్ పోస్తారు ఆ తల మీద. ఏ తల మీద? గొర్రె తల మీద. గుడ్ ఆన్సర్. అప్పుడు ఈ ఆలివ్ ఆయిల్కున్న ఇదేంటంటే హీలింగ్ పవర్ ఉంది దానికి. ఈ మంట, ఈ దురద, ఈ బాధ తగ్గిస్తుంది అది. ఇప్పుడు చెప్పండి, అదే ఆలివ్ ఆయిల్ పోయకపోతే, ఆ నూనె పోయకపోతే ఆ మంటకు నిద్ర పడుతుందా? చాలాసార్లు నిద్ర లేని రోజులు ఉంటాయి. కారణం చెప్పండి. నిద్ర లేని రోజులు ఉంటాయి. కారణం చెప్పండి. మనసుకు నెమ్మది. సింపుల్ ఆన్సర్. కాబట్టి మైండ్కి రెస్ట్ లేకపోతే, మైండ్ డిప్రెషన్లోకి వెళ్తే, మైండ్ బాగా థింక్ చేస్తే ఏం పట్టదు? నిద్ర పట్టదు. ఏమన్నాడు? శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం. ఫిలిస్తీన్ల రాజైన ఆకీసు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడా దావీదు? ఉన్నాడా లేదా? శత్రువా కదా వాళ్ళు? శత్రువే. మరి అక్కడ భోజనం తిన్నాడా లేదా? తిన్నాడు. బాగా వినండి, పీస్ ఆఫ్ మైండ్ దేని వల్ల వస్తుంది మనకు? దేని వల్ల వస్తుంది? ఎలా వస్తుంది? దేని బేస్ చేసుకుని వస్తుంది? అమ్మా, కష్టాలు ఉండవా మనకు? చెప్పండి. శ్రమలు ఉండవా మనకు? ఇబ్బందులు ఉండవా మనకు? శోధనలు ఉండవా మనకు? ప్రమాదాలు జరగవా? జబ్బులు రావా? చెప్పండి, వస్తాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? నిమ్మలంగా ఉండాలి. మరి ఆ నిమ్మలత, ఆ ధైర్యము, ఆ నిశ్చయత ఎలా వస్తుంది? ఏమంటున్నాడు రచయిత? శత్రువుల ఎదుట నాకు భోజనం, నూనెతో నా తల. ఇది మానసికంగా దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. ఎన్నో శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు. బట్ నీ మనస్సు ప్రశాంతంగా ఉంది, అది దేవుడిచ్చే గొప్ప వరం. నేనున్న ఆ ఏజెన్సీ ప్రాంతంలో తిరుమల కంటే భయంకరమైన ఘాటు రోడ్లు ఉన్నాయి ఆ కొండల్లో. అక్కడ ఒకసారి బస్సు పోతా ఉంది. ఆ టైంలో ఏం జరిగిందంటే, అందరు దిగిపోయారు. లాస్ట్కి డ్రైవరు, ఒక కండక్టరు, ఒక ముసలామే, ఒక పాప మిగిలారు. ఆ భయంకరమైన రూట్లో వెళ్ళి తిరుమల నేను ఎప్పుడు వెళ్ళా. సో ఎల్లోళ్ళు చెప్పారు, చాలా భయం వేస్తుందట పైనుంచి కింద చూస్తే. ఇది అంతకంటే ఘోరంగా ఉంటుంది. ఈ పెద్ద ఆమెకి దాదాపు 70 ఏళ్ళు ఉండొచ్చు. మీకు తెలుసు, బస్సుకు మధ్యలో ఏముంటుంది? కడ్డి, అంటే ఇలా కర్ర, అంటే నిలువ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని కడకడ వణుకుతుంది. కారణం ఆ పైన చూసి, ఈ పాపకి 12, 13 ఉంటాయి. కాలు మీద కాలేసుకొని హ్యాపీగా కూర్చుంది. బస్సు కిందకి దిగాక పెద్ద అడుగుతుంది, పాప రేపో మాపో చచ్చే, నాకు చచ్చే అంత భయం వేసింది. నువ్వేంది పాప ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే, ఆ పాప అంటది, ఆ డ్రైవర్ మా నాన్న. నీకు నానైతే నా కొడుకు కదా అన్నదంటే. ఇద్దరికి తేడా ఏంటి చెప్పండి? ఇద్దరికి తేడా ఏంటి? ఆమె భయపడింది, బిడ్డ భయపడలా. కారణం చెప్పండి? ఇద్దరు బిడ్డ నమ్మింది. దట్ ఈస్ ఫెయిత్. చెప్పండి ఇప్పుడు, గొర్రె కాపర్ని నమ్మింది. మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? ఎవరి మీద ఆధారపడి ఉంది?
అర్థమవుతుందా? నువ్వు మొట్టమొదటిగా దేంతో పోషించబడ్డావు? వాక్యము, ప్రార్థన, పరిశుద్ధం. అది మన విశ్వాసానికి పునాది, సాల్వేషన్. అర్థమవుతుందండి? సో మానసికమైనటువంటి ఆశీర్వాదము డబ్బుల వల్ల రాదు, బట్టల వల్ల రాదు, కట్టుకున్న ఇల్లు వల్ల రాదు, ఆస్తుల వల్ల రాదు, ఉద్యోగం వల్ల రాదు. ఎవరి వల్ల వస్తుంది? మీకు తెలుసు కదా, ఫిలిప్పీ పత్రికలు ఏముందో 4వ అధ్యాయంలో 6లో ఏముందో, ఏమని చెప్పండి. మీ చింత యావత్తు అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన సమాధానము మీ ప్రాణాత్మలకు తోడై. యెషయా 26:3 చెప్పండి ఏముందో. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. పీస్ ఆఫ్ మైండ్. అదొక గొప్ప ఆశీర్వాదం అండి. ఒక సామెత ఉంది, అన్ని ఉన్న అల్లు నోట్లో శని. అర్థం చెప్పండి. అన్ని ఉన్న అల్లు నోట్లో శని. అర్థం చెప్పండి. నెమ్మది లేదు. చెప్పండి, నెమ్మది. మరి ఏమీ లేకపోయినా హ్యాపీ లైఫ్ ఏముంది? నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్. నువ్వు నమ్ము, నేను నీకు అది ఇస్తా. ముఖం చాలా హ్యాపీగా ఉంటుంది. నీ కష్టాలు ఏమి ఎక్స్పోజ్ చేయవు, నీ బాధలు ఎక్స్పోజ్ చేయవు, నీకున్న ఏ ప్రాబ్లం ఎవరికి చెప్పుకో, చాలా హ్యాపీగా ఉంటావు. నేను ఒకసారి బెంగళూరుకి వెళ్ళాను. మీటింగ్ అయిన తర్వాత భోజనానికి పిలిచారు. ఆ భోజనానికి కూర్చున్న తర్వాత నేను అడుగుతున్న వాళ్ళని, అమ్మ మీరు ఏం చేస్తారంటే, మేము మిషనరీస్ అండి అన్నారు. మిషనరీస్ అంటే తెలుసు కదా? మిషనరీస్ అంటే తెలుసు కదా? తెలీదా? పంపబడిన వారంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని సేవ కొరకు కొంతకాలం చేస్తారు. వారు మిషనరీలుగా వెళ్తారు, దేవుని పరిచయం చేస్తారు. అలా చేసి వాళ్ళు వృద్ధులైపోయి వచ్చేసారు. ఇప్పుడు మీరు ఎలా బ్రతుకుతున్నారు అంటే, సంఘం లేదు కదా వాళ్ళకి, ఎలా బ్రతుకుతున్నారు అని అడిగారు. అటు చూపించారు. చూస్తే వాళ్ళ అబ్బాయి మంచం మీద పండుకొని ఉన్నాడు. ఏం చేస్తాడు అమ్మ అడిగా. సాఫ్ట్వేర్ అండి, మా అబ్బాయికి 2,50,000 శాలరీ. అవునా అని దేవునికి స్తోత్రం అమ్మ అన్న. సార్ అసలు విషయం చెప్తా వినండి. ప్రస్తుతం నా కొడుకు ఎందుకు పని చేయడు. ఏమైందమ్మా? సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెళ్తా ఉన్నాడు ఆఫీస్కి, పెద్ద లారీ కొట్టింది, బాడీలో 25 చోట్ల ఇరిగిపోయింది, 25. ఇక ఆ బిడ్డ లైఫ్ లాంగ్ బెడ్ రీడ్ అంతే. అమ్మ నేను అన్నా, మీరు ఎట్ట బతుకుతున్నారమ్మా? ఏమందో తెలుసా? పాస్టర్ గారు మాకు ఏమీ లేదు, లేమి కూడా లేదు. చెప్పండి, మాకు ఏమీ లేదు, లేమి కూడా లేదు. ఏమీ లేదు, లేమి కూడా. అది ఎబ్రీ భాషలో చదివితే కొదువ లేదు. ఏమీ తక్కువ లేదు పాస్టర్ గారు. డిపెండ్ ఆన్ గాడ్. దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఇది, పీస్ ఆఫ్ మైండ్. గొప్ప ఆశీర్వాదం అండి అది. పాయింట్ 2 మీరు గమనించండి. ఎక్కడ ఏమంటాడు? నెక్స్ట్ పాయింట్, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అమ్మ వినండి బాగా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యూదులకు ఒక సాంప్రదాయం ఉందండి. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, అక్కడక్కడ ఊర్లు ఉంటాయి, మధ్య మధ్యలో అడవులు ఉంటాయి. ఆ దినాలలో ఇప్పుడున్న రవాణా సౌకర్యం లేదు. వీళ్ళు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం నడిచి వెళ్ళేటప్పుడు పొద్దుపోతే ఏదో ఒక గ్రామంలో ఆగిపోతారు. ఇళ్ళ ముందు టబ్స్ పెడతారు. దానికి సగము నీళ్లు ఉంటే, అయ్యా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళొచ్చని అర్థం. అంచుల వరకు నీళ్లుంటే, మీరు ఈ రాత్రి భోజనం చేసి మా ఇంట్లో బస కూడా చేయొచ్చని అర్థం. అది వాళ్ళ యొక్క సిగ్నల్స్ అన్నమాట, యూదుల సాంప్రదాయం అది. ఇప్పుడు ఈయన ఆ గిన్నె సగం నీళ్ళు గురించి మాట్లాడట్లా, గిన్నె అంచుల గురించి మాట్లాడట్లా. ఏమన్నాడు? నా గిన్నె నిండి, ఓ దేవా, బాటసారి వెళుతూ ఉంటే ఆ అతిథులు ఏమంటారు? వచ్చి తిని పో అంటారు, లేదా వచ్చి తిని ఈ రాత్రి ఉండి రేపమ్మంటారు. అదే నిన్ను నేను వెంబడిస్తే నాతో ఉండిపో అంటావు. ఎందుకంటే నీ దగ్గర సమృద్ధి. ఎందుకంటే ఒక ఏరే వాళ్ళని ఒక కుటుంబం పోషించడానికి అంత ఉండదు, బట్ నీ దగ్గర లైఫ్ లాంగ్ సరిపోయేంత బ్లెస్సింగ్ ఉంది. గిన్ని నిండి పొర్లుచున్నది. మొదట ఏం చెప్పాను? మానసిక ఆశీర్వాదం. 2 భౌతికమైన ఆశీర్వాదం. చూసారండి,
ఆ గొర్రె కాపర్ని నమ్మినప్పుడు కలిగే బ్లెస్సింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఫైనల్ లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇప్పుడు చూడండి, లాస్ట్కి ఎక్కడ తీసుకొచ్చాడు? కృపాక్షేమములే. అర్థమైంది కదా? లాస్ట్కి ఎక్కడ తీసుకొచ్చాడు? లాస్ట్ పాయింట్ అమ్మా, చివరికి వచ్చేటప్పటికి నీ మందిరములో లైఫ్ లాంగ్ ఎటర్నల్ లైఫ్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఒకటి మానసికమైన దీవెన, రెండు భౌతికమైన దీవెన, మూడు ఆత్మ సంబంధమైన. దేవా, నిన్ను నమ్మితే లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానయ్యా, నీతోనే ఉండిపోతాను స్వామి. ఇవ్వండి, అంత గొప్ప స్థితిలో ఉండి కూడా ఆయన లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా ఎటర్నల్ లైఫ్ మీద పెట్టాడంటే ఆయన దృష్టి ఎంతగా దేవుని మీద ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎంత విశ్వాసం. దేవుని పిల్లారా, ఈ లోకం కోసం మనం బతకట్లా, ఈ లోకం కోసం మనము బతకట్లా. ఈ లోకం కోసం బతికే పని అయితే శుద్ధ దండగేసులో నమ్మడం. మనం ఆ దినాలలోనే ఇలాంటి డౌట్స్ వచ్చింది. ఏమనుకుంటున్నారు వాళ్ళంటే, ఈ లోకం కోసమే యేసుప్రభువుని నమ్మామన్న డౌట్స్ ఆ దినాల్లోనే వచ్చింది. దానికి పౌలు క్లారిటీ ఇస్తున్నాడు, వారి పిచ్చోళ్ళారా, అలాగైతే లోకములో ఉన్న వాళ్ళకంటే మనమే దౌర్భాగ్యులు అన్నాడు. ఏది? లోకం కోసం దేవుడు నమ్మే పని అయితే. అమ్మా, ఈ లోకాన్ని దృష్టిలో పెట్టుకుని మనం యేసుప్రభువుని నమ్మలా, మరి దేనికోసం నమ్మని చెప్పండి? చెప్పండి. ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఒక మాట చదువు పాప. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించబడిన వారిని ఎడల. మళ్ళీ చదువు అన్న, క్లారిటీ కావాలి నాకు. ఈ జీవితకాలం మట్టుకే, ఈ జీవిత కాల మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే, ఈ లోకములో ఉన్న మనుషులందరికంటే మనమే దౌర్భాగ్యం. అంటే ఏమర్థమైంది చెప్పండి? మీకు అర్థం కాలేదు కదా మీకు వాక్యం? ఒకసారి మీరు చదవండి అమ్మా, మీరు చదవండి, పురుషులు చదవండి. ఏమర్థమైంది చెప్పండి ఇప్పుడు? ఈ జీవిత కాలం అంటే భౌతికమైన దాన్ని దృష్టిలో పెట్టుకొని యేసుప్రభువుని నమ్మితే లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యం అంట మనం. ఎందుకు? వాళ్ళేమో తిని తాగి సుఖంగా బతుకుతున్నారు, మనం కష్టాలు పాలవుతున్నాం. అరే బాబు, ఎందుకు దేవుణ్ణి నమ్మి ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని పరిస్థితులు ఏంటి అని అంటే చెప్పండి, నేను ఈ లోకం కోసం బతకట్లేదు. ఏమన్నాడా అబ్రహం గారు? దేనికి శిల్పియు నిర్మాణికుడు, ఆ పునాదులు గల పట్టణమ కొరకు ఎదురు చూచు. ఎందుకు రంపాలతో కొయ్యబడ్డారు వాళ్ళు? ఎందుకు భయంకరమైన హింసలు పాలయ్యారు ఆనాటి భక్తులు? వారికి ఈ లోకము ఎన్న తగినది కాదు. చూడండి, లాస్ట్కి ఎక్కడ తీసుకెళ్ళాడు? చిరకాలము నీ మందిరములో నేను. నా గురి అది ప్రభు. ఎందుకు సంఘం ఇచ్చాడు దేవుడు? ఎందుకు కాపర్నిచ్చాడు దేవుడు? ఎందుకు మనము దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నామని అంటే శాశ్వతమైన ఆ ఎటర్నల్ లైఫ్ కొరకు స్థిరమైన పునాది వేసుకోవడానికి దేవుడు సంఘం ఇచ్చాడు. అవునమ్మా. బట్ గొర్రెకున్న గుణం ఏంటంటే, సహజంగా గొర్రెలు ఎన్ని ఈతలు అంటే సంవత్సరంలో ఎన్ని కంటాయి ఒక గొర్రె, ఆడగొర్రె తెలీదా? పొట్టేలా 2 బాధ్యత. బలహీనమైతే 1, బలమైందైతే 2. ఇప్పుడు నా ప్రశ్న, నేను రక్షింపబడిన తర్వాత ఏ కులము నన్ను వెలివేసిందో, ఏ కులము నన్ను చంపాలనుకుందో, ఏ కులము నా ముఖాన ఉమ్మూసిందో, ఏ కులమైతే నన్ను అంటరానిగానే ఎంచిందో, అదే చౌదరి కుటుంబంలో 25 మంది బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఎందుకు రక్షించాడు? ఎందుకు పిలుచుకున్నాడు? మనల్ని బట్టి ఇంకొకరు దేవుని దగ్గరికి రావాలి. మీకు అర్థమైందా? నేను మీకు ముందు నుంచి చూపిస్తున్నా. మొదట ఏం చేస్తాడు? మనల్ని పోషిస్తాడు. దేంతో? వాక్యము, ప్రార్థన. ఆ పోషణని అంటే మన లోనున్న ఆయన స్వభావాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బయటికి తీసుకొచ్చి చెప్పండి నడిపిస్తాడు. 1 ప్రేమతో, 2 శిక్షతో, 3 ముళ్ళుతో.
అలా నడుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఆయన ఆశీర్వదిస్తాడు. వినండి, బైబిల్లో ఏ ఆశీర్వాదమైనా షరతు లేకుండా లేదు. షరతు లేకుండా ఉన్న ఆశీర్వాదం ఒక్కటే, సాల్వేషన్. నమ్ము, నిన్ను దీవిస్తా, నమ్ము, నిన్ను రక్షిస్తా. మిగతా ఆశీర్వాదాలన్నీ షరతుతోనే ఉన్నాయి బైబిల్లో. అమ్మా వింటున్నారా? నువ్వు ఎలా బతికినా నిన్ను ఆశీర్వదిస్తాను, పచ్చి అబద్ధం. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీకు ఆశీర్వాదం వస్తుంది, పచ్చి అబద్ధం. మీకు అర్థమైపోయింది కదా? ఇప్పుడు ముగింపుకి వచ్చేసాం. ఏంటి మన అంశం? గొర్రె కాపర్ని నమ్మితే. 1 2 3 ఫైనల్ ఆశీర్వాదం చదవండి, ముగించుకుందాం. అపొస్తలుల కార్యం 3:26. అపొస్తలుల కార్యం 3:26. అసలు ఆశీర్వాదంలో ఉన్న ఒరిజినల్ మీనింగ్ చెప్పి ముగిస్తాను. అపొస్తలుల కార్యము 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వం. విన్నారా? యేసు ప్రభువుని దేవుడు పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి, అంటే పాపము నుండి విడిపించుటయే. చెప్పండి, ఆశీర్వాదం. అయ్యా, ఈ ప్రపంచంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పాపం నుండి విడిపించబడ్డమే. ఇక్కడ కూర్చున్న మనం అందరము చెప్పండి, ఆశీర్వదించబడ్డమా లేదా? కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా పడిపోయి ఉంటే, జారిపోయి ఉంటే చెప్పండి, దేవుడు నిన్ను కొడుతున్నాడు, జాగ్రత్త. మనము తెలుసుకొని చెప్పండి, మళ్ళీ పైకి లేయ. నువ్వు ఎంత ప్రార్థించినా కొన్ని తగ్గట్లేదు, చెప్పండి, ఏం పెట్టాడు? ముళ్ళు. దాని అర్థం మనము ఆయన స్వారూప్యములో రోజు రోజుకి ఇంకా మానవలసినవి వదులుకోవలసినవి విడవలసినవి. అది దుష్టత్వము నుండి మళ్ళించు. ఇది నిజమైన ఆశీర్వాదం. ఇలాంటి బిడ్డలు, అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. వాహ్, ఏమి లైఫ్ అండి మంది. లోకానికి నిర్వచనం చెప్పండి. నేత్రాశ, శరీరాశ. పరలోకానికి నిర్వచనం చెప్పండి, ఎబ్రివేషన్ చెప్పండి. ఇంకేం గుర్తుంటుందంటారా? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి ఆనందం. ఎల్లప్పుడూ ఆనందమే. మరి ఇక్కడ బాగా నవ్వారనుకో, నవ్వుకు ఏడుస్తామనరా? ఇది లోకం. బట్ అక్కడ మన లైఫే అద్భుతం అండి. అందుకోసం యేసులో నమ్మాం మనం. మీలో ఎవరైనా పడిపోయి ఉంటే లేయండి, మీరు ఎవరైనా జారిపోయి ఉంటే లేయండి, మీరు ఎవరైనా నామకార్థంగా ఉంటే లేయండి, మీలో ఇప్పటికీ ప్రభు నమ్మకపోతే నమ్మండి. ఈ వాక్యము ద్వారా మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీ విశ్వాసము పరిపూర్ణమగునుగాక, ఆయన వాక్యము చేత, ప్రార్థన చేత, ఆత్మ చేత పోషింపబడుదురుగాక, ఆయన ప్రేమ చేత, ఆయన గద్దింపు చేత, ఆయన ముళ్ళు చేత నడిపించబడుదురుగాక, ఆయన ఇచ్చే దీవెనలు మీరు అనుభవించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. అధ్యక్షులు వారికి సమయం ఇస్తున్నారు. తల్లో ఉంచుదాం. వాక్యం మీదనే దృష్టి నిలపండి. ఇప్పటి వరకు దేవుడు తన సేవకుని ద్వారా మనతో ఏ మాటలైతే మాట్లాడాడో వాటిని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ ప్రభు సన్నిధిలో ఒప్పింపబడి ఆ ప్రభుతో ఒక మంచి తీర్మానంతో మనం బయటకు వెళ్దాం. అయిపోయిందిలే, వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన దయచేసి చేయొద్దు. ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడాడు, మనతో మాట్లాడాడు. ఇప్పుడు మనం దేవుడితో మాట్లాడదాం. ఆయన మన కాపరిగా ఉంటే ఆయన మనల్ని పోషించే దేవుడని, ఆయన మనల్ని నడిపించే దేవుడని, పాపముల నుంచి విడిపించి నిత్య రాజ్యాన్ని ఇవ్వడం ద్వారా ఆశీర్వదించే దేవుడిని మనం విన్నాం. అల్పమైన వాటి కొరకు, స్వల్పమైన వాటి కొరకు అని నమ్ముకోవడం కాదు, కానీ పాపం నుంచి విడిపిస్తాడని, సువార్త ద్వారా రక్షింపబడడానికి, సువార్త విని ప్రభుని నమ్ముకోవడానికి మనం సిద్ధపరచుకుందాం. ఒకరోజు మనం నిత్యము ఆయనతో ఉండబోతున్నాం. దాని కొరకు ఈ లోకంలో అశాశ్వతమైన వాటిని సహితం ఆయన నిమిత్తం వదులుకోవడానికి
ఆయనిచ్చే నీతిని పొందుకొని నీతిగా మన సాక్షికి లోబడి జీవించడానికి మనం సిద్ధపరచుకుందాం. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తుకు దగ్గర కాకుండా నీ జీవితం ఉన్నట్లయితే ప్రార్థన ద్వారా కన్నీరు కార్చి, ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితమని ఆయన చేతికి అప్పగిద్దాం. మా పరమ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు మమ్మల్ని ప్రేమించే దేవుడని, ఇప్పటికి కూడా నీవు మమ్మల్ని ఉన్నతంగా ప్రేమిస్తున్న దేవుడని, నీ ప్రేమించే మనసు మమ్మల్ని ఎప్పటికి కూడా కోల్పోనివ్వట్లేదని మాకు అర్థమవుతుంది. అయినా ఇప్పటికీ మేము అవిధేయులమే ప్రభువా, లోబడనొల్లని ప్రజలమే ప్రభువా. నీ ప్రేమ, నీ కనికరం, నీ జాలి అర్థం చేసుకొని వారమే ప్రభువా. ఈ వర్తమానం ద్వారా మరలా నీకు సమీపస్తులు కావడానికి, నీతో సమాధాన పడడానికి, మా అవిధేయతను మీ ముందు పెట్టడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి, మాపై కనికరం చూపండి. తండ్రి అని పిలిచడానికి ఏమాత్రం అర్హులం కాదయ్యా. నీ ప్రియ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించి నీకు బిడ్డగా ఏ స్థానం మాకు ఇచ్చిందికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది ఎంతో గొప్ప భాగ్యం, ఇది ఎంతో విలువైన భాగ్యం. అర్హత లేని, యోగ్యత లేని, మీ వైపుకు కళ్ళెత్తుకు చూడ్డానికైనా ధైర్యం లేని, నిజాయితీ లేని వారు అయినా నీకు బిడ్డలయ్యే అర్హతను మాకు ఇచ్చావు ప్రభు, నీకు స్తోత్రం. తాత్కాలికమైన వాటి కోసం నీకు బిడ్డలయ్యే అర్హతను కోల్పోకుండా నేను ఎలా రక్షించబడ్డాను, ఎలా సంఘంలో చేర్చబడ్డాను, ఇన్ని సంవత్సరాలు ఎలా కొనసాగుతున్నాను, నాతో ఉన్నవి, నా చుట్టూ ఉన్న వారందరూ నాకు ఎలా వచ్చారని ఆలోచన చేసి నీ ప్రేమను గుర్తించి ఇప్పటికే నీ మనసును ఎంతో గాయపరిచాం. నీ చిత్తాన్ని జరిగిస్తూ, నీ చిత్తానికి లోబడుతూ, విధేయత చూపుతూ ముందున్న జీవితంలో కొనసాగుటకు సహాయం దయచేయండి. మీ సంకల్పంలో ఈ స్థాపించిన సంఘాన్ని పోషించి, నడిపించి, దీవించే కాపరిగా ఉన్నావని గుర్తు చేసిన స్తుతులు చెల్లిస్తుంది. నీవు మాతో ఉన్నావని విశ్వాసం ఉంచుతూ, భవిష్యత్తులో మమ్మల్ని నడిపించబోతున్నావని విశ్వాసం ఉంచుతూ, నీవు మమ్మల్ని ప్రేమించే మా మంచి కాపురమని స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం. నేనైతే నా వ్యక్తిగతంగా చాలా దీవించబడ్డా, చాలా ప్రోత్సహించబడ్డా, చాలా ఒప్పింపబడ్డా. ఇక్కడ సమయం లేదు కాబట్టి కొంత సమయమే ప్రార్థన చేశా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వర్తమానాన్ని మరలా రీకలెక్ట్ చేసుకోండి. ఆలోచన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నేనేం విన్నాను అని ఆలోచన చేసి ఆ వాక్యం విషయంలో మీరు దేవునితో సమాధాన పడవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. చివరిగా మనం ఒక పాస్టర్ గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తర్వాత వందన సమర్పణ ఆశీర్వాదంతో ఈ వార్షిక ఆరాధన మనం ముగించుకుందాం. మన మధ్యలో పెద్దలు దైవసేవకులు బెంజమిన్ పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు మనకు కొన్ని నిమిషాలు గ్రీటింగ్స్ అందిస్తారు. తర్వాత మనం వందన సమర్పణ తెలియజేసిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. సమయాన్ని సేవకులకు అప్పగిస్తాం. దేవునికి స్తోత్రం. గ్రీటింగ్స్ చెప్పమన్నారు. సరే, ఒకరు